రేపొద్దున అన్న రోజున కూటమి విడిందా జగన్ వచ్చేస్తాడు. బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు మధు. ఏం చేస్తారు? సూపర్వైజరింగ్ చేస్తారు. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది అసలు? మీరు అనుకున్నట్లుగా జరుగుతుందా లేక ఎలా ఉంది అసలు? మీ అభిప్రాయం ఏంటి అసలు? గుడ్, బాగుంది. ఏ పరంగా బాగుంది? అన్ని రకాలుగా బాగుంది. డెవలప్మెంట్కి అవుతుంది. ఒక పక్క నుంచి సెట్ చేస్తున్నారు. బెటర్గా ఉంది గవర్నెన్స్ అయితే ఇప్పటివరకు అయితే బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. అంటే ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వ హయాంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. డెవలప్మెంట్ కనిపించింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వాళ్ళేమో దోచుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్ లేదని చెప్పి అంటున్నారు. రాంగ్ న్యూస్ అది. అంటే రాంగ్ అది అదేం లేదు. కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. బాగుంది గవర్నమెంట్. మీకు తెలిసినంతలో అసలు ఏం గమనించారు మీరు డెవలప్మెంట్ పరంగా? అదే చెప్తున్నాం కదా, జోడెద్దులు స్వారీ లాగానే ఒక పక్కన అభివృద్ధి నడుస్తుంది, ఒక పక్కన సంక్షేమం నడుస్తుంది. కలిసిపెట్టి చాలా కష్టపడుతున్నారు. కూటమికి ఇది మొత్తం సక్సెస్ ఇవ్వాల్సింది. ఏ ఒక పార్టీకి ఇవ్వం మనం. కూటమి గవర్నమెంట్స్ అండర్స్టాండింగ్ లీడర్స్ పై వాళ్ళ స్థాయిలు, కింద స్థాయిలో ఎలా ఉందో మనకు అంత ఐడియా లేదు. పై స్థాయి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ. ఈ ట్రాక్ ఎక్సలెంట్ ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ ఆ మూడు ఉన్నంత వరకు రాకెట్ లాగా వెళ్తుంది గవర్నమెంట్. దాంట్లో వేరే ఆలోచన అవసరం లేదు. గవర్నెన్స్ బాగుంది. అంటే గతంలో ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో డెవలప్మెంట్ అని గమనించారా మీరు? అస్సలు లేదు. ఆయనకు తెలియదండి. ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం. నాకు భయం లేదు, వేసుకోండి. లేదు, అతనికి నాలెడ్జ్ లేదండి. అతనికి నాలెడ్జ్ లేదు అసలు. గవర్నెన్స్ ఎలా చేయాలి అసలు ఇదేంటి? ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి? డబ్బు ఎట్లా సంపాదించాలి? ఆయన ఒక బిజినెస్ మ్యాన్. పొలిటికల్ మ్యాన్కి బిజినెస్ మ్యాన్కి తేడా ఉంటుంది. అంటే ఏం చెప్తారు అసలు? నేను ఏదైతే పిల్లల్ని చదువుకునే స్టూడెంట్స్ని తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? బాగుంది, అది చాలా బాగుంది. పిల్లలకు కూడా రేపొద్దున రోజున యువతకు పెరిగే కొద్దీ మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. చదువుకున్న పాలిటిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. నాలెడ్జ్ ఇంక్లూడింగ్ మైండ్ బాగుంటుంది ఇద్దరు. అది బాగుంది. మాక్ డ్రిల్ చాలా బాగుంది. అది ఎంటర్టైన్మెంట్ అనిపించింది. పిల్లలు కూడా ఇష్టపడతారు. అటువంటి చేస్తేనే బాగుంటుంది. వేరే రాష్ట్రాలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటాయి. అంటే గతంలో ఎలా ఉండేది? చదువుకునే పిల్లలు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది అసలు వాళ్ళ పరిస్థితి? గత ప్రభుత్వం ఏంటండి, ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ముందే పెట్టి బూతులు తిట్టడం, వాళ్ళ ముందే పెట్టి మావయ్య జగన్ ఆయన పాటలు ఏం అవసరం వాళ్ళకి? ఏమైనా బానిసలా పిల్లలంటే? ఇప్పుడు తీర్చిదిద్దాలా వాళ్ళని. నువ్వు చేస్తున్నావు అంటే గవర్నమెంట్లో వాళ్ళకి నీ దగ్గరికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా చేయాలి. కానీ జెండాలు తిప్పుకుంటాకే బయట బోలంత మంది ఉంటారు కదా జెండాలు ఎత్తి. పిల్లల్ని అలా వాడడం తప్పు. ఆ గవర్నమెంట్లో వాడారు, రాంగ్. అది అలా చేయకూడదు. ఇది కరెక్ట్ ఉంది. పిల్లలు యూనిఫామ్ కూడా బాగుందిగా. పిల్లలది చక్కగా ఉంది. ఇప్పుడు యూనిఫామ్ కూడా చూస్తే మన ఆటోల్లో వాళ్ళు చూస్తేనే ఇది ఏదైనా కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో కనిపిస్తుంది ఒక్కోసారి. యూనిఫామ్ చక్కగా ఉంది. మరి ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి? ఎలా ఉంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నాడు నేడు ద్వారా డెవలప్ చేసాము అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? తల్లికి వందనం మాత్రం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. మాకు తెలిసిన వాళ్ళకి కూడా వచ్చినాయి. మా బావాల పిల్లలకు కూడా 2-3 వచ్చినాయి. మా అక్కలకు కూడా 2 వచ్చినాయి. అది వచ్చినాయి. అంటే మోసం చేసాడు చంద్రబాబు అని చెప్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో మోసం చేశాడు. అధికారం రాకముందు ఏదైతే చెప్పాడో హామీలు అవేమీ అధికారం వచ్చిందని నెరవేర్చలేకపోతున్నాడు అని చెప్పి అంటున్నారు. ఈయన 4th టైం అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ 3 టర్మ్లో ఏ తప్పులు అయితే ఆయన ఓడించినాయో అటువంటి తప్పులని క్యాలిక్యులేషన్ చేసుకుని అది మళ్ళీ నెక్స్ట్ పవర్లోకి రాకుండా అడ్డపడకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇది మేబీ లాస్ట్ ఇది ఆయనకి. ఇట్లా వయసు పెరుగుతుంది కదా, వేరే విధానం అది. కాబట్టి ఇదివరకట్లాగా పవర్ రాగానే ప్రజలను వదలేదు ఆయన. ఎందుకంటే అతను కూడా తెలిసి వచ్చిందిగా, దెబ్బ గట్టిగా తెలియదు ఆయనకు కూడా. జెన్యున్గా మాట్లాడుకోవాలి, నాకేం భయం లేదు, వేసుకోవాలని మీరు తెలవాలి తెలియంది. ఆయన కూడా రిలేషన్ వచ్చింది. పాలిటిక్స్ అంటే ఏంటి చాలా నేర్చుకున్నారు ఆయన. అది ఆ జైల్లో ఎడతాం ఆయనకి చెడదేముంది కానీ ఆంధ్రప్రదేశ్కి మంచిదైంది. ఆయన కూడా చాలా మార్పులు తెంచుకుని ప్రజల్లో టచ్లో ఉంటున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ మన ఏమంటారు, ఇప్పుడు 6 నెలలు మనం ఒకరిని సాధన చేస్తే వీళ్ళు ఆలకార మారిపోతాం అనేది ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు జరిగింది. ఇది వరకు ఆయన చాలా ప్రౌడ్గా అనిపించాడు. నేను చెప్తాను, నేను ఏ పార్టీ కాదు. ఇది వరకు అది కనబడతలేదు ఆయనది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సాహచర్యమో లేకపోతే జైల్లో వేసిన తర్వాత 55 ఏళ్ళు చేసిన తర్వాత ఆయనకి రియలైజేషన్ అయ్యాడో మొత్తానికి అది ఏదైనా తీసుకుని ప్రజలకు బాగా టచ్చుకుంటున్నారు. ఇంకా ఆయన మాకు గౌరవం పెరిగింది. చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం ఉండడు. ఈసారి బాగుంది. చంద్రబాబు మీకు ఇష్టం లేదు అసలు? ఇదివరకు ఇష్టం ఉండేది కాదు. అంటే ఆయన స్కిల్స్ అవి ఇష్టం కానీ ప్రజలతో దూరంగా ఉండేవాడు. పవర్ రాగానే అది అనిపించేది. అందుకే అది ఓడిపోయేవాడు. మరి ఈ రోజున సీఎం స్థాయిలో ఉండి కూడా ప్రజల్లో 1వ తారీఖు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫంక్షన్ అవ్వటం లేదా ప్రతి మనిషితో కలవటం ఎలా చూడొచ్చు అంటారు? మరి ఎమోషనల్ టచ్ పడిపోయింది. ఇంకా ఆయన చాలా గౌరవంగా వెళ్ళిపోతాడు భూమి మీద నుంచి. ఎందుకంటే ఆయన ఆ 3 టర్మ్స్ ఎంత చేశాడో అంతకన్నా ఎక్కువ చేయాలని పాపం ఆశపడుతున్నాడు ఆయన. అది ప్రజల సహకారం ఉందిగా, ఇచ్చారుగా.
బేబచ్చమైన ఫిగర్ 164 అంటే అది నిరూపించేసుకుంటాడు ఆయనలో ఓపిక ఉంది మన చేస్తాడు ఆయన వల్లనే చేసేస్తాడు ఈ టర్మ్ ఇంకో టర్మ్ ఉన్నా చాలు ఆయన ఈ 2 టర్మ్స్ ఉంటే చాలు మొత్తం ట్రాక్లో పెట్టేస్తారు గవర్నమెంట్ ఏపీని దానికి ఏమీ ఇది లేదు దాంట్లో లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు మరి ఆయన గురించి ఏం చెప్తారు పెట్టుబడులు ఏమైనా తీసుకొస్తున్నారా లేక ఏంటి అసలు లేదు ఆయన కూడా కష్టపడుతున్నాడు పాపం వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ ఫస్ట్ పొలిటీషియన్కి లోపల ఉన్న బయటకి అహంకారం ఉన్నది బయటకు కనబడకూడదు అది జాగ్రత్త పడాలి ఏ పొలిటీషియన్ అయినా జాగ్రత్త పడలేదా దెబ్బ పడుతుంది పడిందిగా మొన్న వాళ్ళకి నీకు అంగాలు లోపల ఉండొచ్చు పొలిటీషియన్ ఎప్పుడు బయటకు కనిపించకూడదు ఉంటుంది ప్రతి ఓడికి ఉంటుంది నీకు ఉంటుంది నాకు ఉంటుంది భయ్య అది చూపించకుండా ఇద్దరు బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అట్లే ఉన్నారు చూపిస్తలే లోపల ఉందో లేదో మనం తెలియదు కానీ ఈగో లెస్గా చేస్తున్నారు వర్క్ అది జైలు జీవితం అనేది వాళ్ళ చాలా మార్పు తీసుకొచ్చింది టీడీపీలో తప్పులు కరెక్షన్ కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మెయిన్ ఎవరో ఒకరు సపోర్టు ఉండాలి ఆయనకి ఆయన చదవరే కానీ మాస్ కింద లెవెల్లో అతను హ్యాండిల్ చేయలేరు దానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉంటేనే ఎందుకంటే ఇప్పుడు ఆయన చదువుకున్నప్పుడు ఆయనకి ఎప్పుడు మన 20 years తర్వాత ఏం చేద్దాం మనం 20 years చేద్దాం ఏం చేద్దాం అన్న ఫీలింగ్లో ఉంటాడు కానీ మాసోళ్ళు కదా అనవసరం కదా నెక్స్ట్ మనకి ఏదైనా ఏ ఫలాలు వస్తే మనకి అభివృద్ధి మీద అంటుంది ఆ మాస్ని పట్టుకుంటూ ఫెయిల్ అవ్వడం వల్ల ఆయన ఫెయిల్ అవుతున్నాడు లేకపోతే ఇది ఒక కంటిన్యూగా 2 times ఎందుకు గవర్నెన్స్ చేయలేకపోతున్నాడంటే మాస్ పర్సన్ పట్టుకోలేకపోతారు ఆయన రాగానే ఆయన ఏమనుకుంటాడంటే మనం దూరదృష్టితో ఆలోచించి అన్నీ చేద్దాం అనుకుంటాడు ఆ దూరదృష్టి అనేది దగ్గరలో పోతారు చేసేది కరెక్టే ఆయన కానీ మామూలుగా కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ రిక్షా బండ్లు తోలుకునే వాళ్ళకి కానీ చిన్న డబ్బా పెట్టుకునే వీళ్ళందరికీ ఏంటంటే ఏదైనా సంక్షేమ ఫలాలు అందితే కనీసం మా అవసరతలో తీరతాయి కదా అని ఆలోచిస్తారు ఈ ఎమోషన్ టచ్ ఈసారి మిస్ అవ్వట్లేదు ఆయన ఇదివరకు మిస్ అయిపోయాడు కాబట్టి ఓడిపోయాడు ఎవరైనా ఓడిపోయారంటే కారణం ఉంటుంది భయ్య ప్రజల్లో ఎప్పుడు తప్పు ఉండదు ప్రజలు ఎప్పుడు కరెక్టే నా విషయంలో అయితే ఆయనకి సపోర్ట్ కావాలి వితౌట్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఆయనకి ఒక పిల్లర్ లాంటి వ్యక్తి వెనకాల ఉండాలి వాళ్ళకి ఆయన ఎప్పుడు ఓడిపోయినా చూడండి అదే సింగిల్గా వెళ్ళాడా వెళ్ళి ఓడిపోతాడు ఆయన ఎందుకంటే బీసీ అదే ఏబీసీ అంటారు చూసారా మన మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీను మాస్ థియేటర్ అని ఉంటుంది కదా ఈ 3 కలిపితేనే సినిమా ఆడుతుంది ఈ 3 ప్రేక్షకులకు చేరువ చేయాలి అందులో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాడు అందుకని సెకండ్ టైం ఓడిపోతున్నాడు ఆయన ఎప్పుడు 2014 నుంచి 19 వరకు గవర్నెన్స్ బాగానే ఉంది కింద మాస్లో పోయాడు మాస్లో పోకూడదు ఎప్పుడు గత ప్రభుత్వ హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం మీద ఒక దాని మీద ఫోకస్ చేశారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు మరి ఈ ప్రభుత్వం సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటి మీద అన్న చూపుతో వెళ్తుందా లేక ఏం చెప్తారు బ్రదర్ వెళ్తుందిగా సంక్షేమం ఇస్తున్నారు గూగుల్ వచ్చింది ఎక్సలెంట్ అది 2-3 ఇంచుమించు 2-3 లక్షల కోట్లు పెట్టుబడి ఎప్పుడూ వచ్చేసింది మనకి అన్నీ అయిపోయినాయి ఇంకా అది అయిపోయింది ఆయన అది చూసుకుంటాడు పైన కింద మిగతా నాయకులు వాళ్ళు చూసుకోవాలి బాగుంది ప్రభుత్వం వల్ల సంతోషంగా ఉన్నారా ప్రజలంతా ఓకే కాకపోతే సజెషన్ ఇవ్వచ్చా గవర్నమెంట్కి ఒకటి ఇది కూటమి గవర్నమెంట్ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ స్థాయి నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలి సీఎం స్థాయి మేము వచ్చేసాం కదా అని అహంకారం పడ్డారా దెబ్బడిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి జెన్యూన్ పర్సన్ బాగా చేస్తున్నాడు కానీ మళ్ళీ రేపు పొద్దున రోజున కూటమి విడిందా జగన్ వచ్చేస్తాడు నేను చెప్తాను మళ్ళీ ఎటువంటి పాలిటిక్స్ చేయకుండా మీరు 2024 ఎలక్షన్కి ఎట్లా వెళ్ళారో ఎటువంటి సదుద్దేశంతో సద్భావాలతో విధేయంగా వెళ్ళారో అలాగే 2029 అదే 28 ఎండింగ్కి వచ్చేస్తుంది ఎలక్షన్ వెళ్తేనే మీరు పవర్లోకి వస్తారు వితౌట్ సింగిల్గా వెళ్ళారా దెబ్బతిని మళ్ళీ జగన్ వచ్చేస్తాడు నేను చెప్తున్నాను జగన్ షూర్ షాట్ వస్తాడు కూటమి లేకపోతే అది కన్ఫర్మ్